కొనుగోలు అంశంపై ఎలాంటి ఆందోళన చేయవద్దంటూ పత్తి రైతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసానిచ్చారు. దళారుల మాటలను నమ్మి తొందరపడొద్దన్నారు. ఇక సీసీఐ సంస్థ పత్తిని పూర్తిగా కొనుగోలు చేస్తుందని ఈ మేరకు ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు. 12% తేమ ఉన్న పత్తిని కూడా సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తారని వెల్లడించారు. దేశంలో 557, తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్న ఆయన కిసాన్ యాప్ ద్వారా దీపావళి తర్వాత కొనుగోలు మొదలవుతాయని వెల్లడించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు జరపాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు మనకు తెలుసు కాటన్ పర్చేస్ వాల్యూ చూసినట్లయితే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు లెక్క తీస్తే 24,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. 173 లక్షల బేల్స్ ఆ 10 సంవత్సరాల్లో కొనుగోలు చేశారు. 2004 to 2014 10 ఇయర్స్ తీసుకుంటే 24,825 కోట్ల రూపాయల విలువైనటువంటి 173 లక్షల బేల్స్ కేంద్ర ప్రభుత్వము సీసీఐ ద్వారా కొనుగోలు చేసింది. 2014 నుంచి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్లో చూసినట్లయితే 24,825 కోట్ల నుంచి 1,37,000కు సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం జరిగింది. లాస్ట్ ఈ 10 ఇయర్స్లో 473 లక్షల బేల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఏ రకంగా పత్తి కొనుగోలు మీద మోడీ గారి నాయకత్వంలో గత లాస్ట్ 10 ఇయర్స్లో 1,37,000 కోట్ల రూపాయలు కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేస్తూ ఉంది అనే విషయాన్ని, స్పెండ్ చేస్తూ ఉన్న విషయాన్ని తెలియడం కోసం చెప్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 10 ఇయర్స్లో తెలంగాణ, ఆంధ్ర కలిపి 65,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన ఈ 2 రాష్ట్రాలు ఖర్చు చేసింది. అందులో 58,000 కోట్ల రూపాయలు తెలంగాణలో, 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పత్తి కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందనే విషయాన్ని సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున మనకు మంచి బని బ్రహ్మ అనేటువంటి వెరైటీ తెలంగాణలో 98% రైతులు దీన్ని సాగు చేస్తారు. కాబట్టి అది మంచి ఈల్డ్ కూడా వస్తుంది. ఈరోజు 122 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దీపావళి తర్వాత ప్రారంభమవుతాయి. యాప్ ఏదైతున్నదో యాప్ దీపావళి నుంచి రైతులకు అందుబాటులో వస్తుంది. రైతులు దీపావళి నుంచి యాప్లో తమ పంటను రెడీ అయితే అమ్ముకోవాలని డేట్ కావాలంటే వాళ్ళు అందులో బుకింగ్ చేసుకొని తీసుకోవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తూ, నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాను రైతులను, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క రిఫార్మ్స్లో సహకరించి